హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారేంటి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను క్యారెట్ పాయసం చేశాను. చాలా బాగుంది, సూపర్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసాను. అదే బాదం, ఆల్మండ్స్ పొడవుగా కట్ చేసి సన్నగాని వేసాను, లైక్ డెకరేషన్ కోసం. అయినా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఒక క్యారెట్ శుభ్రంగా పీల్ తీసేసి, అదే తొక్క తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకుని ఒక ప్యాన్ పెట్టి, అదే ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో కట్ చేసుకున్న క్యారెట్స్ వేసాను. తర్వాత కొంచెం వాటర్ వేసి బాయిల్ చేయాలి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా తాగొచ్చు. ఇది స్వీట్ ఏమీ పెద్దగా స్వీట్ ఎక్కువగా లేదు. సో మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. తర్వాత నేను బాయిల్ చేశాను. బాయిల్ చేసుకున్న క్యారెట్ కొంచెం చల్లారనిచ్చి సో నేను మిక్సీలో వేసాను. తర్వాత కొంచెం నట్స్, డ్రై ఫ్రూట్స్, బాదం అండ్ వన్ ఖర్జూరం, లైక్ డేట్స్ అండ్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాల్నట్స్ కొంచెం వేసాను నేను. సో రాత్రంతా నానబెట్టి ఇప్పుడు క్యారెట్ వేసాను కాబట్టి, క్యారెట్ బాయిల్ చేశాను కదా, దాంట్లోనే వేసేసి కొంచెం పాలు వేసి, అదే మిల్క్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్త పేస్ట్ చేయవసరద్దు, కొంచెం బరగ్గా చేసుకుంటే మనకి తినేటప్పుడు తాగేటప్పుడు కొంచెం సూపర్గా ఉంటుంది నవ్వడానికి కూడా. సో నేను మిక్సీ చేసాను. మిక్సీ చేసిన తర్వాత పేస్ట్ ఇది. తర్వాత ఒక కప్పు పాలు తీసుకుని ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో వేసాను. పాలు మరగనిచ్చి కొద్దిగా బాయిల్ అవుతున్నాయి అనిపించుకుని కొంచెం బెల్లం వేసాను. బాగా స్వీట్గా లేదు. సో మీరు బాగా స్వీట్ కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం కానీ, షుగర్ కానీ, అదే పంచదార కానీ వేసుకోవచ్చు. సో నేను కొంచెం లైట్గా వేసాను, షుగర్ ఎక్కువ ఉండకూడదని. తర్వాత 1 కప్ మిల్క్ వేసాను. అదే బాయిల్ అయిన తర్వాత అది మనం చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ వేసేసి కాసేపు అలా బాయిల్ చేయాలి. ఇప్పుడు క్యారెట్ అన్నీ బాగా మిక్స్ అవి బాగా థిక్గా వచ్చే వరకు కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత బాగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం దగ్గరగా థిక్గా రావాలి. స్వీట్ అది చూసుకుని మీరు వేసుకోండి. సో కొంచెం యాలకులు నేను ఇలా సిదగ్గొట్టి వేసాను. మీరు కావాలనుకుంటే యాలకులు పొడి చేసుకుని పెట్టుకుంటారు కదా, ఆ పొడి కూడా వేసుకోవచ్చు. నేనంటే ఇలాగ 2 యాలకులు వేసాను కొంచెం సిదగ్గొట్టి. ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. సో లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. తర్వాత కొంచెం బాదం కొంచెం ముక్కల కింద కోసి వేసాను, ఇది కట్ చేసి వేసాను. చాలా యమ్మీగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.